రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్పై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ శాతం, ఈవీఎంలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఈఓ రజత్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికీ ఏవైనా అనుమానాలుంటే ఈసీని సంప్రదించాలని కోరారు. తొలిదశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో జరిగిన 17 స్థానాల్లో పోలింగ్పై విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్న వేళ ఎన్నికల సంఘం వీటిని తప్పుపట్టింది. పోలింగ్ శాతం, ఈవీఎంలకు సంబంధించి అనవసరంగా ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ శాతానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్న ఆయన, పోలింగ్ రోజు సాయంత్రం చెప్పిన శాతం అప్పటి వరకు వచ్చిన సమాచారం ఆధారంగా ఇచ్చామని వివరించారు. తుది శాతం మరుసటి రోజే వస్తుందని ముందే చెప్పామని అన్నారు. పోలింగ్ పూర్తయ్యాక ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఏజెంట్లకు 17 సీట్ ఫారంలో ఇస్తాం. ఎవరికైనా అనుమానాలు ఉంటే పార్టీలు, అభ్యర్థులు వారి ఏజెంట్ల వద్ద సరిచూసుకోవచ్చని సీఈఓ సూచించారు. చివరగా నిజామాబాద్ లో అర్ధరాత్రి 12:02 పోలింగ్ బృందం రిసెప్షన్ కేంద్రానికి చేరుకుందన్న ఆయన 3-4 దశల్లో పరిశీలించాకే తుది పోలింగ్ శాతం ప్రకటించామని చెప్పారు. ఫార్మ్ 17A ఆ రిజిస్టర్ కి, ఆ యాక్చువల్ రిజిస్టర్ కి మేము 17A అంటాం. దట్ ఈస్ విత్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ ది ఓటర్. దాని మీద ఇంకొక రిపోర్ట్ ఉంటుంది 17C. ఇది ఒక 2-పేజ్ రిపోర్ట్ ఉంది, అన్ని డీటెయిల్స్. పోలింగ్ క్లోజ్ చేసే ముందు 17C కి కాపీ ప్రతి పోలింగ్ ఏజెంట్ కి ఇస్తున్నాము. At the time of counting, this form 17C and 17A actual register of signatures will be stored with EVM VVPATs. They'll be taken out of the strong room and they'll be verified with the observer and the returning officer. Polling agents చేతిలో 17C ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ దీని మీద డౌట్ చేస్తే I don't think that we are playing the right role in reporting facts. ఏం పెరగలేదు. 60.57, 62.69 అయింది. ఎంత పెద్ద పెరగలేదు. సమ్ ప్లేస్ సికింద్రాబాద్ 7% పెరిగింది. ఆరో గారు ఉన్నారు సంతకంతో పాటు మీ పోలింగ్. వాళ్ళు అప్పుడు ఎందుకు అడగలేదు? ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో పరిశీలకులు, పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే సీల్ చేస్తారని రజత్ కుమార్ చెప్పారు. ఈవీఎంల గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించిన సీఈఓ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను పోలింగ్ కోసం ఉపయోగించలేదని, అవి శిక్షణ కోసమే ఉపయోగించిన యంత్రాలు మాత్రమేనని వివరించారు. సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను కొన్ని ఈవీఎంస్ గురించి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి. వీఆర్ బుకింగ్ ది పోలీస్ కేస్ అగేన్స్ట్ సచ్ ఫేక్ న్యూస్ ప్రొవైడర్స్. ఈసారి ప్రొవిజన్ ఉంది. మేము సోషల్ మీడియా హ్యాండిల్స్తో వర్క్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసాము. ఆల్రెడీ డిఓస్ రిపోర్ట్ చేశారు, బుక్ అయింది. అండ్ ఈసీఐ హెల్ప్ తీసుకొని మేము వాళ్ళకి ట్రేస్ అవుట్ కూడా చేస్తాము. 82 నుండి మేము ఈవీఎంలు వాడుతున్నాము. 30-40 సారి హైకోర్ట్స్లో, సుప్రీంకోర్టులో దీనికి ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు వరకు నో జ్యుడిషియరీ హ్యాస్ ఎవర్. జ్యుడిషియరీ we have to have complete faith and complete abidance in their instruction. In Honorable Supreme Court నవంబర్లో చెప్పారు, EVMs are here to stay. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పార్టీల ప్రతినిధులు కూడా ఉండవచ్చని రజత్ కుమార్ చెప్పారు. కీసరలో ఈవీఎంలను సీల్ చేసే సమయంలో ఓ వ్యక్తి మొబైల్లో ఫోటో తీసుకున్నారని కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని తెలిపారు.